హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ బ్లాగ్. ఈరోజు సంక్రాంతి అంటే ఇది సంక్రాంతి రోజు పోస్ట్ కాదు కానీ వీడియో సంక్రాంతి అయిపోయాక పోస్ట్ అవుతుంది. అండ్ రేపటిసరికి నేను శబరికి అయితే వెళ్తున్నా, శబరిమలకి. ఈరోజు మా డాడీ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఇంటికాడ అవుతున్నా. వీడియో రికార్డ్ చేసుకున్న ఒక చిన్నది. అండ్ మన సెకండ్ ఛానల్ అయితే ఒక 5 days దాకా వీడియోస్ కావచ్చు అనుకుంటున్నా. వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా, టైం దొరకలే అసలు. మూవీ సజెషన్స్ రికార్డ్ చేద్దాం మూవీ రికార్డ్ చేద్దాం అనుకున్నా, టైం దొరకలే అసలు. అండ్ ఈరోజు వచ్చేసరికి మధ్యాహ్నం అట్లా సంక్రాంతి పూరీలను ముద్దగాయలు వేయలేము మమ్మీ. పూరీలను ఆలుగడ్డ స్ప్రైట్ అంతే తాగేసినాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి స్నానం చేయాలి. స్నానం చేసి మా డాడీ దగ్గరికి అయితే స్టార్ట్ కావాలి. ఈరోజు మా డాడీ ఇరుముడి అయితే కట్టుకుంటాడు. ఇరుముడి కట్టుకున్నాక రేపు సాయంత్రం శబరికి అయితే స్టార్ట్ అవుతాం. సో అక్కడ ఎన్టీపీస్కి అయితే వెళ్తున్నా, గోదర్కని. అక్కడ మీకు గుడి అవన్నీ చూపెడతా ఈ వీడియోలో. సో లెట్స్ గో. ఇప్పుడే ఎన్టీపీస్కి అయితే రీచ్ అయినా. మా డాడీ గుళ్ళు ఉన్నాడట, గుడికి అయితే వెళ్తున్నా. ఇంట్లో చిన్న గొడవ, దానివల్ల ఇంట్లో అక్కడ వీడియో రికార్డ్ అయ్యేలా డైరెక్ట్గా వచ్చేసిన. మా డాడీ ఎప్పుడు వీడియోలో మాట్లాడడం చూడలే కదా, ఈరోజు మాట్లాడిపిద్దాం మా డాడీ స్వామిని వీడియోలో. గుడిలో భజనలు స్టార్ట్ అయినాయి. దగ్గరికి వచ్చిన గుడి దగ్గరికి. లోపలికి వెళ్దాం. చిన్నగా ఉంటుంది, 3-5 minutes ఉంటుంది కావచ్చు ఈ వ్లాగ్ అంతే. ఫస్ట్ గుడికి పోయి మా డాడీ ఇరుముడి ఇప్పుడు కట్టుకుంటాడో లేకపోతే రేపు కట్టుకుంటాడో తెలియదు. ఇరుముడి కట్టుకున్నాడంటే ఇరుముడి అయిపోయిన తర్వాత ఇంటికి నేను ఒక్కనే కదా, ఇరుముడి కట్టినానుకో డాడీ రాడు ఇంటికి. ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్. ఇంకా చాలా దేవుడు ఉంటాడు, అది అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్. లోపలికి వెళ్ళాలి. స్వామి అందరు కూర్చొని భజన చేస్తారు. పూజ టైం ఇది. కాలు కడుకొని గుడి లోపలికి పోయి మా డాడీని కలిసి కీస్ తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే బ్యాగ్ ఇంట్లో పెట్టేసాలి. బ్యాగ్ ఇంట్లో పెట్టిన. మా ఇల్లు కూడా ఇవ్వలే కదా, మా ఓన్ హౌస్ అది. రేకులు వేసి లేకుంటుంది, అది ఎప్పుడో కట్టిర్రు. మా ఓన్ హౌస్ కరీంనగర్ ఓకే. ఎన్టీపీస్లో మాకు ఒక ఓన్ హౌస్ ఉంది, చిన్నగా ఒక గుంట సంథింగ్ ఎంత ఉంటుంది చూపెడుతుంది అయితే మీకు ఈరోజు. ఇది మా ఓన్ హౌస్, అది గేటు. ఈడొక్క యాప్ సెట్ అయితే ఉంటుంది, చికెన్ అని అంటుంది లేదా. ఓన్ హౌస్ బల్ల ఇంతకుముందు లోపల ఉండే, ఇది మా డాడీది, ఇప్పుడు బయట ఉన్నది. చెప్పులు ఎక్కడ పెట్టిండు, కొత్తగా మార్చిండు. ఇక్కడ పెడదా. ఏహే, ఈ ఫోటో కొత్తగా చేయించుకున్నాడు. క్యాలెండర్లో 2-3 బయట పెట్టిండు. బోర్డే పెట్టిండు. ఇవి నేనున్నప్పుడు లేవు, ఇవి పోయిన ఇయర్ వచ్చినప్పుడు లేవు. లోపలికి వెళ్దాం ఒకసారి. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద హోమ్. చీకట్లు అసలు ఏం కనబడతలేదు. ఇది బాయ్. రేపు పొద్దున మళ్ళీ ఒకసారి చూపెడతా. వచ్చిన వాష్రూమ్ వచ్చింది, వచ్చేసిన. ఇది చిన్న సంధి. దీంట్లో గివి చిన్నప్పుడు ఇలా పక్షి అది అంటే కూడుండే, నేనే తీసుకొని చంపేసిన. అంటే తెలియక చిన్నప్పుడు ఆడుకుందామని తీసుకొని చంపేసిన. ఈ సోఫా మా అమ్మే అల్లింది. డోర్ గుడ్డు రవి, డాడీ నిక్ నేమ్ గుడ్డు. ఇది రూమ్స్. ఇది ఫస్ట్ రూమ్. అయ్యప్ప స్వామి పీఠం అయితే పెట్టారు డాడీ. ఇది సెకండ్ రూమ్. ఇది మా డాడీ బీరువా. ఇది నాది మా అమ్మే బీరువా. వీరజిత ఉంటాయి, ఇలా పాత డ్రెస్సులు ఉంటాయి, చీరలకు. అండ్ వెల్కమ్ టు మై బెడ్రూమ్. ఇది నా బెడ్రూమ్, మై స్పెషల్ బెడ్రూమ్, చిన్నపాటి బెడ్రూమ్. ఇది నా బెడ్రూమ్, మనం ఇళ్ళలో వండుకునేది. అది ఫస్ట్ రూమ్ చూపెట్టిన కదా, ఆ బల్ల ఆ రూమ్లో ఉండేది అన్నమాట. అది మా డాడీ వండుకునేది. ఇది మన రూమ్ అన్నట్టు. ఈయనే కిచెన్ ఉండేది, అంటే ఇక్కడనే పోయి ఉంటుంది, ఇక్కడనే వండుకుంటాం. ఇప్పుడు మొత్తం అటు షిఫ్ట్ చేసింది మా డాడీ మొత్తం. మా నాన్నమ్మ ఉన్నప్పుడు మాత్రం ఇదే నా రూము, ఇదే నా బెడ్. హౌస్ మై స్వీట్ హౌస్, స్మాల్ రేకులు ఇల్లు.
టెంపుల్కి వెళ్దాం ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్దాం. మా డాడీ ఇప్పుడు ఇరుముడి కట్టుకుంటాడో లేదో తెలియదు, బట్ వెళ్దాం. వెళ్ళాక రేపటి నుంచి వెళ్ళి శబరి బ్లాగ్స్ అయితే లైన్ వైజ్గా వస్తాయి. శబరి డే 1 డే 2 ఇప్పుడు 15కి వెళ్తున్నామంటే 15 సాయంత్రం వెళ్తున్నామంటే 21 మ్యాక్స్ 21కి మళ్ళీ రిటర్న్ అంటే 5 days 5 ఫుల్ బ్లాగ్స్. దేవుళ్ళని దర్శించుకుందాం, నాతో పాటు మీరు కూడా రండి. మనం లేట్ ఆడడం అయితే జరిగింది. సో ఈరోజు అయితే ఇరుముడు అయితే కట్టుకుంటాడు మా డాడీ. రేపు మార్నింగ్ కట్టుకుంటాడు. రేపు మార్నింగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఈ వ్లాగ్, ఓకేనా? ఇప్పుడు వెళ్ళేమన్నా తినాలి. హాయ్, వెల్కమ్ టు నెక్స్ట్ డే. ఇప్పుడే లేచి ముఖాడుకొని స్నానం చేసిన. ఇక్కడ వెన్నీళ్ళు ఉంటాయి, సన్నీళ్ళే. ఊరంగా చలిపెట్టింది అసలు. ఈరోజు మా డాడీ ఇరుముడి కట్టుకుంటుడు. ఫోన్ చేసిండు, రమ్మన్నాడు. పోతున్న డోర్కి లాగేసి ఇంటి డోర్కి. అక్కడికి వెళ్ళాక మాట్లాడేముండదు, ఎందుకంటే అక్కడ సౌండ్స్ వేస్తుంటారు, అంటే పాటలు పాడుతుంటారు. మాట్లాడినా వినబడదు. సో డైరెక్ట్ వీడియో ఏదో పెడితే అక్కడ ఇరుముడి కట్టుకునేది. సో లెట్స్ గో. టెంపుల్కి వచ్చి అట్లా కూర్చున్నా. మా డాడీ ఇప్పుడైతే తిరుముడు కట్టుకోడట. నేను లేట్ వచ్చినందుకు అని మా డాడీ అప్పుడు ఎప్పుడో రమ్మన్నాడు, కానీ నేను లేట్ వచ్చిన. ఇక కొంచెం ఏమైనా కట్టుకుంటే అక్కడ కూర్చోపో అన్నాడు. పోయి ఇక్కడ కూర్చున్నా. అక్కడ ఇరుముళ్ళు అయితే కడతారు. ఇది కొత్తగా కట్టారు టెంపుల్, ఇంతకుముందు లేదు. నేను ఉన్నప్పుడు పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు అది ఉన్నది కావచ్చు, ఇది లేదు. టైం 6 o'clock అవుతుంది. ఇప్పుడే ఇంటికైతే వచ్చినా. మా డాడీతో మాట్లాడిద్దామంటే టైం దొరకలే. ఈ వీడియోకి అయితే తింటే ఆ నైట్ 12-1కో ట్రైన్ అవుతుంది. ట్రైన్లో అయితే రామగుండం ట్రైన్ ఉంది, అక్కడ నుంచి చింగనూరు, అదే కేరళకి అయితే వెళ్ళాలి. ఇవాళ నైట్ ట్రైన్ ఎక్కితే నాకు తెలిసి 1 day తర్వాత దిగుతాం. సో ఇక్కడ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో కట్ చేసేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే, కేరళ వ్లాగ్స్ అయితే వస్తాయి. సో హోప్ యూ ఎంజాయ్ ద వ్లాగ్స్.
అంతేగా సబ్స్క్రైబ్ చేసుకొని నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని అప్పుడు ఏం చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అప్పుడు మీ ఫోన్లోకి అయితే వస్తుంది. ఉంటాయిగా. బాయ్ నెక్స్ట్ వీడియో పక్క మాట్లాడిపిస్తా వాటితోటి. బాయ్.